భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 17/8/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాస కృష్ణపక్ష నవమి ఆదివారం నవమి రాత్రి 8:31 వరకు కృత్తికా నక్షత్రం ఉదయం 6:46 వరకు అనంతరం రోహిణి నక్షత్రం పూర్తిగా తెల్లవారుజామున 5:15 రేపు ఉదయం వరకు కూడా 5:15 వరకు ఉంది. వర్జం రాత్రి 9:45 నుండి 11:15 వరకు. దుర్ముహూర్తాలు సాయంత్రం 4:41 నుండి 5:31 వరకు. సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:22. అమృత గడియలు తెల్లవారుజామున 5:40 నుండి 6:01 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 వరకు శుభకాలం. ఈరోజు ద్రవయోగం ఉదయం 7:24, వ్యాఘాతం తెల్లవారుజామున 4:27, తైతుల కరణం ఉదయం 9:43, గరంజి రాత్రి 8:31. అలాగే ఈరోజు సింహ సంక్రమణం, సింహరాశిలోకి అర్కః మకర నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి సింహ సంక్రమం అవుతోంది. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి. మేషరాశి వారి దినఫలాల్లో మిశ్రమంగా ఉంది. ఈరోజు బంధుమిత్రుల యొక్క కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అనుకూల ధన సంపాదన ఉంది. వృషభ రాశి వారికి అనుకోని ధనలాభం, ఉద్యోగంలో లాభాలు, ఉన్నతి, ప్రమోషన్ సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం. మిథున రాశి వారికి ధనాదాయం ఉన్నా ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పనులైతే నెమ్మదిగా పూర్తవుతాయి సాయంత్రానికి. కర్కాటక రాశి వారికి శ్రమ అధికంగా ఉండే ధనం వల్ల లాభం, అలాగే కోపంతో నిరుత్సాహంతో కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి ఈవేళ. అలాగే సింహరాశి వారి తల్లిదండ్రులు కలుసుకొనుట, ధన వస్త్ర లాభాలు ఉన్నాయి. కన్యారాశి నూతనమైన వాహన లాభాలు, గృహ అలంకార ఉద్యోగ లాభాలు, ఉన్నతి ఉంది. తులారాశి వారి వ్యాపారంలో లాభాలు స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగంలో మార్పులకు అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి విద్య యందు బద్ధకము, అలసట, అలాగే జ్ఞాపక శక్తి లోపం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి చిరు వ్యాపారులకు చాలా బాగుంది. వ్యవసాయదారులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అలాగే మకర రాశి వారి కుటుంబంలో అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చులు ఉండే అవకాశం. కుంభరాశి వారికి ధన ఆదాయము ఉండే అవకాశాలు, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం. మీనరాశి వారికి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అలాగే ధనలాభాలు కూడా ఉన్నాయన్నమాట. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే మహావరాహో గోవింద సుశేషణం కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్త చక్ర గదాధర అన్నారన్నమాట. మహావరాహ ఓం మహావరాహాయ నమః. ప్రళయసాగరం నిమగ్నమైన భూమిని ఉద్ధరించిన శ్రీహరి యొక్క 3వ అవతారముకు వరాహ అవతారము ఈ పుణ్యనామంగా కీర్తింపబడ్డాడు పరమాత్మ. కనుక పరమాత్మ శ్రీమన్నారాయణుడు మహావరాహాయ నమః అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.